టిల్ నౌ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించరా, వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ప్రకటించరా, కేజ్రీవాల్ ఒక్క అతనికే తోడు నిలబడ్డారు వాళ్ళు. అది తేడా. క్రమక్రమంగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు ఏమన్నా వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఒకసారి ఇది వినండి ఒకసారి. నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే, ఈ రోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుతుంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. అంటే అలయన్స్ గురించి మాట్లాడారు, భారతీయ జనతా పార్టీతో ఎందుకు మనం కలిసి వెళ్ళాలి అనే దాని గురించి ఇంకా చాలానే చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీకి ఎప్పుడు నేను సపోర్ట్ అనేదా, ఈయన మాట ఏమన్నా మారుతోందా క్రమక్రమంగా? ఏం లేదండి, ఆయనకు కొంత అపరిపక్వత ఉంది అందులో. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ ని వీళ్ళ రాసి ఇచ్చిందే, ఈయన కూడా చదువుకున్నారు. అక్కడ ఎర్రబస్సు ఈ పాయింట్. వాస్తవంగా ఆ మాట అన్నది ఎవరంటే, జగన్ ఈ పాదయాత్ర చేసి వెళ్ళినప్పుడు ఒక మహిళ అంది, మా ఊర్లో పొలాలందరూ తీసేసుకుంటానంటారు, ఎన్ని వేలు అసలు ఈయనకి గాని వీళ్ళందరికీ తెలిసి కూడా డ్రామా ఆడుతున్నారు. కానీ ఒక ఎయిర్పోర్ట్ భారతదేశంలో అతి పెద్దదైనటువంటి ఎయిర్పోర్ట్ స్టిల్ నో హైదరాబాద్ 5,500 ఎకరాలు, శంషాబాద్. ఇక్కడ 15,000 ఎకరాల తోట. అంటే ఏంది అక్కడ ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు ఏం చేసుకుంటారు? ఫస్ట్ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి అటు తెలంగాణ నుంచినే కాకుండా ఆంధ్ర నుంచి కూడా